అత్త అని ఎందుకు అనుకుంటావు? అమ్మ లెక్క చూడు కదా. మా అమ్మ అయితే నన్ను ఎవరైనా తిట్టిరనుకో నన్ను వెనకేసుకొస్తుంది, వాళ్ళని తిట్టి పంపించేస్తుంది. అదే అత్త అయితే నేను ఎంత మంచి చేసినా కూడా నా పనిలో ఏదో ఒక మిస్టేక్ తీసి నా మీద కంప్లైంట్ ఇస్తుంది అందరు. నీ ఇల్లు అనుకో కదా. అట్లనుకోనే ఉంటుండే. ఒక రోజు ఫంక్షన్ కి నైట్ లేట్ అయిందని మార్నింగ్ లేట్ గా లేసిన. ఆ రోజు చూడాలి ఇంకా ఇది మీ అమ్మగారి ఇల్లు కాదు, నీకు నచ్చినప్పుడు లేవడానికి అత్తగారి ఇల్లు, టైంకి లేవాలి అన్నారు. మంచిగా మాట్లాడదామని వెళ్తా, నేను వెళ్ళేసరికి డిస్కషన్ ఆపేస్తారు, సైలెంట్ అయిపోతారు. ఇంకా నేనేం మాట్లాడతా? చిన్న చిన్నవే కదా, లైట్ తీసుకో. చిన్నవా? నీకో చెప్పనా, నేను ఒకప్పుడు 10 గంటలకు లేస్తుండే, నచ్చిన బట్టలు వేసుకుంటుండే, నచ్చింది తింటుండే, నచ్చకపోతే ఆర్డర్ పెట్టుకుని మరీ తింటుండే, 24 గంటలు ఫోన్ పెట్టుకుని బెడ్ మీదే ఉంటుండే. నన్ను ఎవరైనా తిడితే 2 రోజులు అలుగుతుండే, ఎవరితో మాట్లాడకపోతుండే. అప్పుడు డాడ్ వచ్చి నాకు ఇష్టమైనవి తెచ్చి నన్ను ఖుషి చేస్తాను. కానీ ఇప్పుడు ఎంత లేట్ అయినా సరే పొద్దున 5 గంటలకే లేవాలి, అందరు చెప్పింది వండాలి, నాకు నచ్చినా నచ్చకపోయినా వండిందే తినాలి, నచ్చిన బట్టలు వేసుకోలేను, నచ్చినట్టు ఉండలేను. 24 గంటలు కిచెన్ లోనే టీలు తెస్తూ అందరికి రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఇంట్లో ఎవరికి కోపం వచ్చినా నా వినే చూపిస్తారు, కానీ నేను మాత్రం మన వాళ్ళే, ఇట్స్ ఓకే అని అడ్జస్ట్ అవ్వాలి. ఇవన్నీ చిన్నవా? ఓయ్ ఓయ్ అంతా ఆలోచించకు, ఇట్స్ ఓకే. అత్తయ్య ఆగొస్తా.